భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పెను సంచలనం సృష్టించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు ఇక కనుమరుగు కానుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదింపజేసిన చట్టం జూలై 1, 2026 నుంచి అమలు కాబోతోంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గారీ ఆజీవికా మిషన్, దీన్నే షార్ట్కట్లో విబీజీ రామ్జీగా జూలై 2 అంటే నేటి నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభించారు. ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీకి 100 రోజుల పని దినాలు ఉండగా, ఈ కొత్త చట్టం ప్రకారం 125 రోజుల పని దినాలతో పాటు రోజువారీ కనీస కూలీ 300 రూపాయలు నిర్ణయించారు. గతంలో 263 రకాల పనులకు మాత్రమే ఈ పథకంలో ఆమోదం ఉండగా, నూతన పథకంలో ఈ పనుల సంఖ్యను 318కి పెంచారు. గతంలో ఉపాధి హామీ పథకంకి కేంద్ర ప్రభుత్వం 100% నిధులు మంజూరు చేసేది. అయితే ప్రస్తుతం ఈ పథకానికి కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధులు భరించాల్సి ఉంటుంది. దీనివల్ల రాష్ట్రానికి అధిక భారం భరించాల్సి వస్తుందని, దీన్ని వ్యతిరేకిస్తూ అనేక రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం కూడా శాసనసభలో తీర్మానం చేసింది. ఇక ఈ పథకంలో చేరాలా వద్దా అనే విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో జరగబోయే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. 1వ తారీఖు నుండి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే పేరుని మనము మార్పు చేసి ఈ 1వ తారీఖు నుండి విబీజీ రామ్జీ పథకంగా మార్పు చేసి ఇస్తున్నారు. కాబట్టి ఈ విబీజీ రామ్జీలో పథకంలో ఉండేటువంటి అంశాల్లో ముఖ్యమైనది ఏమిటంటే, మనకు 125 రోజులు పనులు కల్పిస్తారు. దాంట్లో తర్వాత 318 పనులు అందులో చేర్చడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా విబీజీ రామ్ పథకంలో మనము ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ మంచి సదావకాశాన్ని వినియోగించుకునే దానికోసం ప్రస్తుతం ఎవరైతే 100 రోజులకు దగ్గరగా ఉన్నారో వాళ్ళందరూ 100 రోజులు త్వరగా పూర్తి చేసుకోండి. 100 రోజులు ఎవరైతే త్వరగా పూర్తి చేసుకుంటారో వాళ్ళవే త్వరగా అప్డేట్ అవుతాయని మనకు పైనుండి తెలిసిన సమాచారం. 100 రోజులు పూర్తి కాలేదు, 1 రోజు పెండింగ్ ఉంది, 2 రోజులు పెండింగ్ ఉన్నా మళ్ళీ చూసుకుందాం అంటే వాళ్ళు అప్డేట్ కావు అన్నారు. అందుకోసం ఎవరైతే 100కు దగ్గరగా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇమ్మీడియట్గా పూర్తి చేసుకోండి. తర్వాత కొలతల ప్రకారం పేమెంట్లు ఉంటాయనేది మీరు గుర్తుంచుకోండి బాగా. అది గుర్తు లేకోకుండా మీరు మా కొలత లేదులే యాకంటే అటు ఊరికే వాళ్ళే కొలతలు ఎత్తి ఇస్తారనుకొని అదంతా అబద్ధం. కాబట్టి ఇప్పుడు మనం కొలత ఎత్తినాం కదా, ఈ కొలత ప్రకారమే డబ్బులు వస్తాయి. 1 క్యూబిక్ మీటర్కి కాలువకి 194 రూపాయల 22 పైసలు ఉంటుంది. 1 క్యూబిక్ మీటర్ పొడవు, మీటర్ వెడల్పు, మీటర్ లోతు. మీటర్ లోతు తీయలేదు కాబట్టి ఇక్కడ లోకల్గా మనకి ఎంతైతే అడుగు, అర్ధడుగు, 2 అడుగులో ఎంత దిగుతుందో దాని అనుకూలంగా మనము పొడవు వెడల్పులు పెంచుకొని పని చేసుకోవాల్సి వస్తుంది. ఆ రకంగా చేసుకుంటే మనకు కూలీ డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కల్లా కంప కొట్టినందుకు 9 రూపాయల 65 పైసలు ఉంటుంది. మనం కంప కొట్టేదానికి కాలువకి అటు సైడ్ ఇటు సైడు మధ్యలో కంప ఉంటుంది కదా, ఈ కంప తొలగించేదానికి 9 రూపాయల 65 పైసలు ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని మనం కొట్టినటువంటి కల్లా కంప కుప్పలు వేసి దాన్ని అంతా అగ్గి పెట్టేసి కాల్చేసేయాల. ఆ విధంగా చేస్తే మనం చేసినటువంటి ఈ పంట కాలువలు కావచ్చు, ఫీడర్ కాలువలు కావచ్చు, మన రైతులకి బాగా ఉపయోగపడే విధంగా ఉంటాయని ఆశిస్తున్నాం. తర్వాత ఇంకోటి ఏమంటే మనము కష్టపడి పనిచేస్తున్నాం, ఎవరికైనా మనము డబ్బులు ఇస్తున్నామా చెప్పండి? ఎవరికైనా డబ్బులు ఇస్తున్నామా? ఇవ్వడం లేదు. కాబట్టి మన పని మన డబ్బులు. పని ఎవరిది? ఎవరు కష్టపడుతున్నారు? మనం కష్టపడుతున్నాం. కాబట్టి కష్టపడి మనం పని చేసిన వాళ్ళు మనకు పడిన డబ్బులు మనమే తీసుకోవాలి. అర్థమైందా? దీన్నంతా బాగా గుర్తుపెట్టుకోండి. పదే నొక్కి చెప్తాను చూడు. మన పని మన డబ్బులు. పని ఎవరిది? మనది. డబ్బులు ఎవరివి? మనది. కొలతలు ఎవరివి? మనవే. కాబట్టి కొలత వచ్చేటట్లు పని చేసుకోవాలా, వచ్చిన కొలతకు పడిన డబ్బులు మనమే తీసుకోవాలా. జవాబుదారీగా ఆడిట్ చేయించుకునే బాధ్యత కూడా మనదే. సోషల్ ఆడిట్ వచ్చిన రోజు 4 రాండి అని మేట్లను పిలిస్తే 4 వచ్చి ఆ పనిని కొలతలు పట్టడం అయితేమి, మస్టర్లు చూపించడం అయితేనేమి, ఆ బాధ్యత కూడా మనమే తీసుకొని చేయించాలి ఖచ్చితంగా. ఆ విధంగా అందరూ చేస్తూ దినసరి కూలి ఎంత పడాలా? ఎంత పడాలి? గట్టి చెప్పాలా? 307 రూపాయలు దినసరి కూలి వచ్చేటట్లు పని చేసుకోవాలా. పని గంటలు ఎన్ని గంటలు పని చేయాలా? 6 గంటల నుండి 11 గంటల. ఎస్,
6 గంటల నుండి 11 గంటల వరకు ఖచ్చితంగా పని మనము చేసుకొచ్చుకోవాలా. తర్వాత భోజనం క్యారియర్లు ఖచ్చితంగా పని దగ్గరికి తెచ్చుకోవాలా. మంచినీళ్ళు 2-3 లీటర్లు. ఇప్పుడు ఎంత వాతావరణం మార్పు అయింది సార్, ఏమీ కాదులే సార్ చల్లపొద్దు అన్నా కూడా మంచినీళ్ళు ఖచ్చితంగా 2-3 లీటర్లు పెద్ద బాటిల్లో నీళ్లు ఖచ్చితంగా తెచ్చుకోండి. భోజనం క్యారియర్లు తప్పకుండా తెచ్చుకోండి. ఈ రకంగా పని చేసి చేయగలిగితేనే మనకు పని ఈజీగా గెయిన్ అవుతుంది. తర్వాత లాస్ట్ అంశం ఏమంటే, మనకు ఎన్ని రోజులు ఈ రకంగా మనం పని చేసి ఎన్ని రోజులు ఉన్నా ఇట్లనే కూలీలుగానే ఉంటాం కదా. మనం కూలీలుగా ఉండకూడదు. అంత మార్పు రావాలంటే మన కుటుంబాల్లో ఎవరికైనా 5 ఎకరాలు పైబడి పొలాలు ఉన్నాయంటే గిన హార్టికల్చర్ ప్లాంటేషన్ అనేటువంటిది మనము తప్పకుండా చేయించుకోవాలి. కుటుంబం, భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి, ఆ కుటుంబం ఆ బీమ్ కార్డు దానికి తీసుకుంటే గిన 5 ఎకరాల లోపల ఉండాల. 1 సెంటు కూడా ఎక్కువ ఉండకూడదు. 5 ఎకరాల లోపల ఉంటే గిన అంతా చిన్నకారు రైతులు అవుతారు. అలాంటప్పుడు మనకు 16 రకాల పండ్ల తోటలు ఇచ్చింది. 16 రకాలు దానిమ్మ, చీని, మామిడి, సపోటా, అల్లనేరేడు, చింత, ఇటువంటి రకాలన్నీ ఇచ్చింది. డ్రాగన్ ఫ్రూట్ ఇట్లాంటివన్నీ. కాబట్టి దాంట్లో భాగంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా మన ఇల్లూరు గ్రామంలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే రైతులు ఉన్నారో ఇదే మనం కూలీలుగా కొనసాగుకోకుండా నెక్స్ట్ ఒక 2-3 ఏళ్లకు వాడు ఒక సొంత యజమానిగా తయారైపోతాడు. ఒక 2-3 ఎకరాలు ఏదైనా నాటుకోగలిగితే గిన. కాబట్టి ఎవరైనా అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గిన అందరూ హార్టికల్చర్ ప్లాంటేషన్కి అప్లై చేయండి. తర్వాత దాంట్లోనే 2 రకాల పూల మొక్కలు, మల్లె జాతి, తర్వాత రోజ్ ఫ్లవర్స్, రోజా పూలు అంటారు చూడు, ఆ పూలు సాకునే దానికి కూడా ఒక అర్ధ ఎకరా పెట్టుకునేదానికి అవకాశం ఉంది. తర్వాత గడ్డి పెంపకం, గడ్డి అర్ధ ఎకరా పెంచుకోవచ్చు. కోవన్ గడ్డి అని గెనుపులు వస్తుంది కదా, ఆ గడ్డి పెంచుకునేదానికి కూడా అవకాశం ఉంది. అర్ధ ఎకరా నాటుకోవచ్చు. ఇట్లా ఈ రకంగా ప్రభుత్వం ఇన్ని రకాలటువంటి అవకాశాలు కల్పిస్తుంది. తర్వాత మునగ గురించి చెప్పుకోవాలంటే గిన మనకు కాళ్ళు కీళ్ళు నొప్పులు పోవాలన్నా మందుల కంటే అత్యంత పవర్ఫుల్ అయ్యేది ఏమంటే మునగాకు. ఆకు చాలా పవర్ఫుల్. ఆకు ప్రతిరోజు వాడండి, మీకు ఎటువంటి రోగాలు ఉండవు. బి కాంప్లెక్స్, బి విటమిన్ దాని ద్వారానే ఎక్కువ లభిస్తుంది. ఇప్పుడు ఇతర దేశాలకంతా మునగాకు పండించి అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, చైనా ఇటువంటి దేశాలకు మునగాకంతా పొడి ఆడిచ్చి ప్యాక్ చేసి పంపిస్తున్నారు. అందుకోసం మునగ మొక్కలు పెంచేది కూడా 1 ఎకరా ఇస్తుంది ఒక రైతుకి. 5 ఎకరాల లోపల ఉండేటువంటి రైతులు ఎవరైనా ఉంటే గిన మునగ కూడా మనకు అప్లై చేసుకోవచ్చు. అంటే కాయల ద్వారా వచ్చే ఒక రకమైనటువంటి పంట వస్తుంది, ఆకు ద్వారా ఒక రకమైన పంట వస్తుంది. పూలు కూడా తీసి పూలు కూడా పొడి ఆడిచ్చి పూలు కూడా అమ్ముతున్నారు. అంటే కాల్షియం ఎక్కువ ఉంటుంది దాంట్లో. పాలలో 1 గ్లాస్ పాలు తీసుకుంటే అంత కాల్షియం మనం ఒక పిటికడు అంటే ఒక స్పూన్ ఒక పొడి వేసినా కూడా దాంతోపాటు ఈక్వల్గా దొరుకుతుంది దాంట్లో కాల్షియం. అందుకోసం తప్పకుండా మునగ సాగు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే రైతులు ఉంటే గిన ఖచ్చితంగా అప్లై చేయించండి. మీరు ఇంతటితో ఈ మన సమావేశంలో తెలియని అంశాలు మన పక్క ఉండేటువంటి రైతులు కానీ కూలీలు కానీ చెప్పండి. ఇట్లా సార్ వాళ్ళు చెప్పినారు, ఈ విధంగా ఉంటుందంట, ఈ విధంగా చేసుకోవాలంట అని.